ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతల మరణ మృదంగం వినిపిస్తోంది. వరుస ఘటనలతో సర్కారు దవాఖానాలో డెలివరీ అంటేనే గర్భిణులు భయపడుతున్న పరిస్థితి. మరి వరుస మరణాలకు కారణం ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమా లేక వైద్యుల నిర్లక్ష్యమా? అసలు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏం జరుగుతోంది? తెలంగాణలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో మరణ మృదంగం మోగుతోంది. ప్రసవం కోసం ఆసుపత్రుల్లో చేరిన వారిలో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సుల్తాన్ బజార్ ఆసుపత్రిలో మొదటి రోజు 2 మహిళలు మృత్యుందగా మర్నాడు అదే ఆసుపత్రిలో ఒకరు, పేట్ల బుర్జులో మరొక మహిళ మరణించారు. ఇన్ఫెక్షన్ సోకిన మరో 7 బాలింతలను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లను మూసివేశారు అధికారులు. సిజేరియన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన గర్భిణులను నీలోఫర్, గాంధీ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు బాలింతల మరణాలపై విచారణ కొనసాగుతోంది. మెటర్నిటీ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా అవసరమైన ఎక్విప్మెంట్స్ కానీ, ఐసీయూస్ కానీ, తర్వాత ఫెసిలిటీస్ అన్ని కూడా ఆల్రెడీ కల్పిస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా తక్కువ అనిపిస్తే ఆల్రెడీ కమిటీ వేయడం జరిగింది. దాంట్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే రెక్టిఫై చేసుకుంటాం. వైద్య శాఖలో ఏం జరుగుతోందో ఉన్నతాధికారులతో పాటు మంత్రికే తెలియటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోటి ప్రసూతి ఆసుపత్రి పరిస్థితిని చక్కదిద్దడానికి అనుభవం ఉన్న వైద్యురాలు శైలజను తెచ్చిపెట్టింది ప్రభుత్వం. అయితే వరుసగా జరుగుతున్న బాలింతల మరణాలపై ఆమె స్పందించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిరుపేద మహిళలు 10ల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, అందువల్లే వరుస మరణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి బాధిత కుటుంబాలు. తాజాగా చెస్ట్ హాస్పిటల్లో సిబ్బంది అవినీతికి ఓ ప్రాణం బలైన ఘటనలో కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంది ప్రభుత్వం. నీలోఫర్లో ఏకంగా 4 బాలింతలు ఆపరేషన్ థియేటర్లో ఇన్ఫెక్షన్ వల్లే మృతి చెందినట్టు తెలిసినా ఎవ్వరిపైనా చర్యలు తీసుకోలేదు. ఇక గాంధీలో 2 బాలింతలు మరణిస్తే బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. విషయం ఆలస్యంగా వెలుగుచూడటంతో విచారణకు ఆదేశించారు. ఇప్పుడు కోటి, ఉస్మానియా, పేట్ల బుర్జు ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా కనీస చర్యలు తీసుకోవటం లేదని, అందువల్లే వైద్యులు నిర్లక్ష్యాన్ని వేరటం లేదని ఆరోపిస్తున్నారు జనం. మెడల్ కట్టడం కానీ దానికి కావాల్సినటువంటి మినిమం ఎక్విప్మెంట్, సిబ్బంది, మరి అలాగే మరి ఇక్కడ ఉందా లేదా అన్నట్టు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకోటి మనకు ఈ మధ్యన మనకు రీసెంట్గా మనకు నీలాఫర్లో కూడా దాదాపు మన ఇంతమంది చనిపోయాక కూడా ప్రభుత్వం ఎందుకు మేల్కోలేదు అంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యము, సిబ్బంది కొరత. ఇప్పుడు తల్లి బయటకు వస్తుందో లేదో, బిడ్డ బయటకు వస్తుందో లేదో ఒక టెన్షన్. అయినా మీరు చనిపోండి, మాకేం అవసరం లేదు, మాకు మాత్రం డబ్బు కావాలా, రక్తం బుక్ చేస్తాం, ఆ రక్తం ఎక్కలేదు, 2 సార్లు బుక్ చేసినాం, ఏమీ కాలేదు. కానీ అడ్మిట్ చేసుకుంటారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళని పట్టించుకోరు. ఘటన జరిగినప్పుడు విచారణకు ఆదేశాలు జారీ చేయడం తప్ప చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది తెలంగాణ వైద్య శాఖ. మరోవైపు నివేదికల్లో ఏం తేల్చారో తెలియని పరిస్థితి. దాంతో సర్కారు దవాఖానా అంటేనే హడలిపోతున్న పరిస్థితి. 100 కోట్లు ఖర్చు పెట్టి కొంటున్న మందులు అవసరానికి ఎందుకు పనిచేయటం లేదు? రక్షించాల్సిన స్థానంలో ఉన్నవాళ్లే కమిషన్ల కోసం జనాల ప్రాణాలను పణంగా పెడుతున్నారా? బాధ్యులపై చర్యలు తీసుకోవటానికి సర్కారు ఎందుకు వెనకడుగు వేస్తోంది? అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్లు కీలక పోస్టుల్లో కొనసాగటానికి సాయం చేస్తున్నది ఎవరు? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మారింది సర్కార్ దవాఖానాల పరిస్థితి. అత్యాధునిక పరిజ్ఞానం, నిపుణులైన వైద్యులు, అనుభవజ్ఞులైన ఆసుపత్రి సిబ్బంది, అవసరమైన మందులు అన్నీ ఉన్నా బాలింతల మరణాలు మాత్రం ఆగడం లేదు. సరోజిని కంటి ఆసుపత్రిలో ఉదంతం మొదలు పేట్ల బుర్జు ఆసుపత్రి మరణాల దాకా ఎన్నో విచారణ కమిటీలు వేసింది ప్రభుత్వం. అయితే తప్పు ఎవరిదో, ఇలా ఎందుకు జరుగుతుందో సర్కార్కు తెలుసు. కానీ ఇప్పటి వరకు చర్యలు లేవు. పైగా ఇంత జరుగుతున్నా దాటవేత ధోరణి అవలంబిస్తోంది ప్రభుత్వం. మా ముందుంచే కాళ్ళ దగ్గర వాళ్ళ పాపను వేసుకొని పోయిండు, బతికి ఉన్నది. ఆయన ఆ బెడ్ పైన మొత్తం రక్తమే ఉన్నది సార్. అసలు ఆపరేషన్ చేసిన తర్వాత గర్భవతిని నిమ్మలంగా తీసుకొచ్చి బెడ్ మీద వేయడం లేదు. 2 బట్టి ఊపి వేసిన తర్వాత ఆమె కుట్లనేవి కదిలిపోయి ఆ చనిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకు లోపల ఉండేది వాళ్ళకు ఏ మాత్రం ఆడోళ్ళు, వీళ్ళు కూడా ఆడోళ్ళు, మేము కూడా డాక్టర్ ఆడోళ్ళు అని వాళ్ళకి ఏ మాత్రం తెలియడం లేదు. నీలోఫర్లో రక్తస్రావాన్ని ఆపే మందులు పనిచేయకపోవడమే మరణాలకు కారణం అన్నది ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరి కీలక మందుల్లో నాణ్యతా లోపం ఉందంటే అధికారులు ఏం చేస్తున్నట్లు?
కంపెనీలిచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి కోట్ల కోసం నాసిరకం మందులు కొంటున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఏదో చిన్న చితక ఆసుపత్రుల్లో రోగులు చనిపోయారంటే సౌకర్యాల కొరత అని సరిపెట్టుకోవచ్చు. కానీ టీచింగ్ హాస్పిటల్స్ లోని వరుస మరణాలు వైద్య శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. సరోజినీదేవి హాస్పిటల్లో నాసిరకం మందుల కారణంగా ఇన్ఫెక్షన్ సోకి 10 మంది కళ్లు పోయాయి. అలాగే ఇప్పుడు బాలింతలంతా హై బీపీ, అధిక రక్తస్రావం కారణంగానే చనిపోయినట్లుగా తెలుస్తోంది. అందుకు ప్రభుత్వం సరఫరా చేసిన మందులేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆసుపత్రి కొనుగోలు చేసిన మందులను నిబంధనల ప్రకారం ముందుగా శాంపిల్ టెస్టులకు పంపించాలి. కానీ క్షేత్రస్థాయిలో అది జరగడం లేదు. కీలక శాఖల్లో ఉన్న అధికారులు వాటాలు మింగడం వల్ల నిబంధనల ప్రకారం జరగాల్సిన తంతు జరగడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి సర్కార్ దవాఖానాల్లో వాడే మందులన్నీ ప్రభుత్వం టెండర్ల ద్వారా కొనుగోలు చేసినవే. దాదాపు 600 రకాల మందులను అవసరానికి అనుగుణంగా దవాఖానాల కోసం తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల శాఖ కొనుగోలు చేస్తోంది. అయితే కావలసినన్ని మందులు ఉన్నా జనం ప్రాణాలు గాల్లో కలవడానికి కారణం కూడా ఇదే శాఖ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో రాజు ఫార్మసీ అని ఉంది. అంటే రాజు ఫార్మసీ అనేది నాకు తెలిసి ఎక్కడ పేరు వినలేదు. అంటే జనరల్గా మాకు తెలిసిన ఏంటంటే సిప్లా కంపెనీ, గ్లాక్సో కంపెనీ, స్టాండర్డ్ తెలుసు, ర్యాన్బ్యాక్సీ, ఇవన్నీ ఉంటాయి. అంటే యాక్చువల్గా అవి ఎక్కడి నుండి వస్తున్నాయి, ఈవెన్ ప్లేస్ కూడా సరిగా ముద్ర ఉండదు. కొన్ని వాటి మీద అసలు పేరు ఉండకపోదు. ఇప్పుడు రీసెంట్గా గాంధీ ఇష్యూ వచ్చిన, నేను పర్టికులర్గా వెళ్ళిన గాంధీలో అసలు నేను పీడియాట్రిషియన్గా వెళ్ళి అసలు ఏంది కారణం అని తెలుసుకుంటే అసలు ఆ డ్రగ్స్ అనేది బయట నుంచి తీసుకురావడం జరిగింది. మందుల కొనుగోళ్ల టెండర్ల నుంచి కంపెనీలకు ఆర్డర్ ఇవ్వడం, సప్లై చేయడం, ఇలా వివిధ దశల్లో జరిగే తతంగంలో అడుగడుగునా లంచాలే రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా రోగులకు నాసిరకం లేదా పనికిరాని మందులిస్తున్నారు. దాంతో అత్యవసర సమయంలో అవి పనిచేయక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మందుల కొనుగోళ్లలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఛాంబర్లోని అధికారులతో పాటు వైద్య విద్యాశాఖ డైరెక్టర్ రమణిపై కూడా అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. కానీ వాటిపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు సర్కార్. వాళ్ళకున్న కంపెనీస్, దానికి ఉన్న కమిషన్ సిస్టంలో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మందులను కొనుగోలు చేస్తారు. అది నాసిరకం మందులా, లేకపోతే దాని క్వాలిటీ పరంగా చేస్తున్నారా, దానికి ఉన్న మెజర్మెంట్ ఎంత, దాని సిస్టమ్ ప్రకారం పోతే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే మందులు వాళ్ళొకటి కొటేషన్ ఇస్తారు, కొటేషన్ ఇచ్చిన దానికి చూసుకుంటారు, కమిషన్ ఎవరు ఎక్కువ ఇస్తారో చూస్తారు. ఆ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు, దానికి తగ్గట్టు వాళ్ళు ఆర్డర్ చేసేస్తారు. అంతేగాని ఆ మందులు వచ్చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ పంపించి ఆ ల్యాబ్ ఈ మందులు మనకు వర్కౌట్ అయితే లేవా అంటే ఏంటంటే ప్రభుత్వం కూడా టోటల్గా కమిషన్తో నడుస్తున్నది. మామూలుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే మందుల కొనుగోళ్ల విషయంలో డాక్టర్లకు 15 నుండి 20% కమిషన్ ఇస్తాయి ఫార్మా కంపెనీలు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం 50 నుంచి 60% కమిషన్స్ ఇస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. పెద్ద మొత్తంలో కమిషన్లిస్తూ మిగిలిపోయిన మందులు, కాలం చెల్లిన మందులు, నాసిరకం మందులు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోళ్ల విషయంలో అధికారులు, డాక్టర్లకు మంత్రి పేషీలో కొందరికి, టీఎస్ఎంఐడిసిలో మరికొందరికి కమిషన్లు అందుతూ. బ్యాక్ టు న్యూస్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత రోగి సమస్యను కనిపెట్టడం సులభమైంది. అలాగే దాన్ని అరికట్టడానికి అనేక మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యంపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడంతో భారీగా నిధులు వస్తున్నాయి. ఇన్ని సదుపాయాలు ఉన్నా బాలింతల మరణాలు ఎందుకు జరుగుతున్నట్టు, వైద్యులు వాటిని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్నలు ఇవే. సర్కార్ దవాఖానాల కోసం కొనే మందులు దాదాపు 15,000 నుంచి 20,000 బ్యాచుల్లో సరఫరా అవుతాయి. అయితే నాణ్యతా పరీక్ష నిర్వహించేది కేవలం 3,000 నుంచి 4,000 బ్యాచులకు మాత్రమే. అంటే 25% బ్యాచులకు మాత్రమే నాణ్యతా పరీక్ష చేస్తున్నారు. వాటి రిపోర్ట్ రావటానికి 3 నెలలకు పైగా సమయం పడుతుంది. అయితే ఇంతలోనే సదరు మందులు ఆసుపత్రులకు రావటం, రోగులకు వాడటం జరిగిపోతోంది. దాంతో నాణ్యతా పరీక్షల్లో మందులు నాసిరకమని తేలినా అప్పటికి ఆ బ్యాచ్ మందులు వాడేస్తారు కాబట్టి లైట్ తీసుకుంటున్నారు. ఇక్కడే పెద్ద ఎత్తున కమిషన్లు చేతులు మారుతున్నాయి. ఈ నాసిరకం మందుల వల్ల ప్రభుత్వ లక్ష్యం, డాక్టర్ల ప్రయత్నం నీరు కారుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక మందుకు నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ రిపోర్ట్ వస్తే ఆ మందును బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఒకే కంపెనీకి చెందిన 2 రకాల మందులు ఇలా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తే ఆ కంపెనీని 3 నుంచి 5 ఏళ్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. కానీ ఎన్ఎస్క్యూ రిపోర్టులను దాచిపెట్టి బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లాల్సిన కంపెనీలకు టీఎస్ఎంఎస్ఐడిసిలో కొందరు అండగా నిలుస్తున్నారు. దాంతో బ్లాక్ లోకి వెళ్లాల్సిన కాంట్రాక్టర్లు యథేచ్ఛగా ప్రభుత్వాసుపత్రులకు మందులు సరఫరా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
పనిలో పనిగా తమ అక్రమ సంపాదనకు అండగా నిలుస్తున్న సర్కారు పెద్దలకు నోట్ల సంచులు ముట్టజెబుతున్నారు. సరోజిని కంటి ఆసుపత్రిలో వాడిన సెలైన్లలో బ్యాక్టీరియా రావటంతో రోగుల కంటి చూపే పోయింది. హసీబ్ అనే కంపెనీ సరఫరా చేసిన సెలైన్లలో లోపం ఉన్నట్టు గుర్తించారు అధికారులు. అయితే హసీబ్ పెద్ద పేరున్న కంపెనీ కాదు. మార్కెట్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అనేకమున్నా వాటన్నింటినీ వదిలేసి పేరులేని ఈ కంపెనీ మందులు ఎందుకు కొన్నారన్న అనుమానాలు అప్పట్లోనే మొదలయ్యాయి. అలాగే ప్రభుత్వాసుపత్రులకు మందులు కొంటున్నదెవరు, అందులో అనుసరిస్తున్న విధానాలేంటి, నాణ్యత నిర్ధారించేదెవరు అనే అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యశాఖ అవసరాల కోసం రాష్ట్ర వైద్య సేవలు మౌలిక వస్తుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. వాస్తవానికి భవనాల నిర్మాణాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమేణా ఈ సంస్థకు హాస్పిటల్స్ లో పరికరాలు, మందుల కొనుగోళ్లను అప్పగించారు. పరికరాల కొనుగోలుకు ఆన్లైన్ పద్ధతి పెట్టి ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు పెట్టారు. టెండర్ల నిర్వహణకు ముందు టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ కంపెనీల పూర్వాపరాలను పరిశీలించాలని, ఆ మీదటే టెండర్లను ఆహ్వానించి ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేయాలని నిర్దేశించారు. కానీ వాస్తవంలో అలా జరగకపోవటం వల్లే అక్రమాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మందులను పరీక్షించి నాణ్యమైనవి కావని తేలితే ఎన్ఎస్క్యూ రిపోర్ట్ వస్తుంది. ఇక్కడే చిన్న కంపెనీలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నాయి. ఒక బ్యాచ్లో మంచి నాణ్యత ఉన్న మందులను నమూనాగా పెట్టుకుంటారు. తాము సరఫరా చేసిన మందులకు ఎన్ఎస్క్యూ రిపోర్ట్ వస్తే తెలివిగా నాణ్యమైన మందులు పంపించి డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి స్టాండర్డ్ క్వాలిటీ అని రిపోర్ట్ పొందుతూ ఉంటాయి. దీంతో వీరిపై చర్య తీసుకోవటం కష్టమవుతోంది. ఏపీ ఎంఎస్ఐడిసి కోట్లాది రూపాయల మందులు కొనుగోళ్లు చేస్తున్నా సొంతంగా ల్యాబులు మెయింటైన్ చేయకపోవటం వెనుక లంచావతారాల హస్తం లేకపోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందుల కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రోగులు. లేకుంటే ఈ తరహా మరణాలు తరచూ పునరావృతమవుతాయని, దాంతో ప్రభుత్వ వైద్యంపైనే ప్రజలకు నమ్మకం పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.